ఉదయకాల సమయంలో ఒక ముఖ్యమైన వర్తమానం, శ్రేష్టమైన వర్తమానంతో దేవుడు మనందరినీ నింపబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా హల్లెలూయా. నేను మాకు 10th క్లాస్ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ఏం చేస్తాడంటే అతను అట్ట తీసుకున్నాడు, అట్ట దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో దీన్ని ఏం చేస్తాడంటే మంచి ప్లాస్టర్ కొనుక్కున్నాడు, బ్లాక్ ప్లాస్టర్ కొనుక్కున్నాడు. నేను అదే పాఠం చెప్దామని చెప్తాడికి ఏం చేస్తాడంటే అతను ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే ఈ ప్లాస్టర్ తీసుకుని మొత్తం అంతా అంటిస్తున్నాడు. అలాగ బ్లాక్ ప్లాస్టర్ ఫ్రంట్ అంటించట్లేదు, దాని చుట్టూ బార్డర్ అంటించాడు, బ్యాక్ అంటించాడు. అబ్బాయ్ ఏంటి అని అడిగాను. ఇది సార్ అన్నాడు. నేనంటే కొడతాను అనుకుంటున్నాడు, భయపడుతున్నాడు, లేకపోతే అంటున్నాడు ఏంటి ఇతనంటే ఇష్టమా నీకు అన్నాను. ఇష్టం సార్. ఏంటి? మా అభిమాన హీరో సార్. రైట్, ఏం చేస్తావు, ఏం చేయగలవు ఇతని కొరకు? నా ప్రాణమైన పెట్టేస్తాను అన్నాడు అతను. దేవునికి స్తోత్రం కలుగు. ఆఫ్టర్ 10th క్లాస్ అన్నాడండి. నిన్న కాక మొన్న జరిగిన విషయం అది నేను చెప్పేది. 10th క్లాస్ అబ్బాయి ప్రాణమైన పెట్టేస్తావా అన్నాను. అతను ఏంటో తెలుసా నీకు, అతను ఏం చదివాడో తెలుసా అన్నాను నేను. అసలు ఏం చదివాడు అతను? నీకు ఓకే, అతని కోసం నువ్వు ఏదైనా చేసేస్తావు, చాలా భక్తిగా ఉన్నావు, రైట్, దాన్ని మంచి ఫోటో పెట్టుకున్నావు, తెచ్చావు, ఫ్లాగ్ మీద పెట్టావు, తప్పండా అన్నాడు. అంటే యాక్చువల్గా ఫ్లాగ్ మీద పెట్టుకోవడం తప్పే, నేనేం తప్పు అంటలేదురా అన్నాను. మరి ఏంటండి అన్నాడు. మరి ఏం చదివాడు, ఎంతగా కష్టపడ్డాడు, అతని ఉద్దేశాలు, అతని భావాలు ఇంతైనా ఉందా అన్నాను. దానికోసం కష్టపడే, నీ ప్రాణం పెట్టే ముందు దానికోసం కష్టపడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని భక్తి గల జనాంగమా, ఈరోజు క్రీస్తు నమ్ముకునే జనాంగమా, 2026 సంవత్సరం క్రీస్తు నమ్ముకునే బిడ్డలారా, మనకి మాదిరి ఎవరంటే ఎవరు? యేసు ప్రభు. అదే నాకు వర్తమానం. దాన్ని బట్టి నేను రిలైజ్ అయ్యాను. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచ్చిన, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. అందరూ మాట చెప్దామండి. క్రీస్తు కూడా, అమ్మ అందరూ మాట్లాడదామండి, నోరు తెరిచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. అది ఎవరైనా మనకు మాదిరి చెప్పాలి. ఎవరైనా మనకు మాదిరి మాట్లాడండి తల్లి. మనకు ఎవరైనా మాదిరి? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. మనకు మాదిరి ఆయనే, మనకు రోల్ మోడల్ ఆయనే. ఓ క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సహోదరి, 2026 సంవత్సరం చూసినప్పటికీ కొంత భయం కలుగుతుంది, కొంత ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచ విషయాలు ఇప్పుడే విన్నాం దైవజనుల ద్వారా. ప్రపంచ విషయాలు నువ్వు విన్నావు, చెప్పలేవు. మావాడు అన్నాడు 3వ ప్రపంచ ఉద్యమం వచ్చేస్తుందేమో. పరిస్థితులు అలా ఉన్నాయి బయట. దేశం కాదు, ప్రపంచ పరిస్థితులు చూసినప్పుడు ఎలాగుంటున్నాయంటే ఆ విధంగా ఉంటుంది. మామూలుగా లేదు, అసలే రగులిపోతున్నాయి దేశాల్లో, లోపల కుమిలిపోతున్నాయి. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, 2026 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన మనకు మాదిరిగి, స్తోత్రం కలుగునుగాక, మనకు రోల్ మోడల్ ఆయనే. మనం ఎవరిని చూసి ముందుకు వెళ్ళాలి అంటే, మనం ఎవరిని చూసి ముందుకు నడవాలి అంటే, మనం ఎవరిని అనుసరించాలి అంటే, ఎవరి అడుగు చాటులో మనం నడవాలి అంటే, ఎవరి ప్రకారం మనం ఉండాలి అంటే, హలో, ఈ లోకంలో ఎవరు కాదు. నువ్వు నడిపించే వాళ్ళు, నీ ఫాదర్ నీకు రోల్ మోడల్ అవ్వచ్చు, తప్పులేదు. నీ సంఘ కాపరి అవ్వచ్చు, తప్పులేదు. పార్టీ నాయకులు అవ్వచ్చు, తప్పులేదు. లేకపోతే ఇంకొకటి ఏం చేశాడు, అది కాదు సార్. అది వీరందరికన్నా మాకు ఒక రోల్ మోడల్ ఉన్నారు, ఆయన యేసు ప్రభు. దేవుని స్తోత్రం. మనం ఆయన వైపు చూద్దాం, ఆయన నడిచిన త్రోవల్లో మనం నడుద్దాం, ఆయన వెళ్ళినట్టుగా వెళదాం. రైట్. ఈ మధ్యాహ్న సమయంలో నేను అతి తక్కువ సమయాన్ని నేను తీసుకుంటాను. చాలా జనరల్గా సింపుల్గా చెప్తాను. 3 విషయాలు. ఆయన రోల్ మోడల్ ఏంటి, ఆయన ఏమన్నాడు, మనల్ని ఏం చేయమన్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఆయన ఏంటి రోల్ మోడల్? ఇదే పేతురు రాసిన పత్రికలో మొదటి వచ్చండి ఒకసారి. ఇదే పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 14వ వచనం.
14వ వచనం చూద్దాం ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడి ఉన్నది. అందరూ చెప్తాం ఒకసారి, అందరం మాట్లాడదాం ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడిందంటే లేవికాండం రాసిపడి ఉంది. ఎక్కడుందంటే లేవికాండము 11 వచనాల్లో ఆ పదాలు రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగాని. ఫస్ట్ మన రోల్ మోడల్. నేను మూడు విషయాలు చెప్తాను. 3 విషయాలు. ఒకటి ఏంటండి? పరిశుద్ధత అన్నాడు. ఒకసారి నేను చెప్పే మూడు విషయాలు మాత్రం మాట్లాడతాను. ఫస్ట్ విషయం ఏంటంటే పరిశుద్ధత అన్నాడు. ఒకసారి అందరూ చెప్పాలి పరిశుద్ధత. ఎందుకు అలాగంటున్నాను నేను అంటే, నేను పరిశుద్ధుడిని అని అంటున్నారు ఎవరు? యేసుప్రభుల వారు. యేసుప్రభులు అంటున్నారు నేను ఎక్కడ రాయబడి ఉంటుంది ఉందండి. ఫస్ట్ ఉందమ్మా కదా, నాకు మేమే అయిపోయింది కదా, నా వైపు కనపడలేదు. చదవండి ఒకసారి. అని ఎవరన్నారు? ఎవరితో అన్నారు అని యేసయ్య అన్నాడు. మనకి రోల్ మోడల్ ఎవరు చెప్పండి? మనకు రోల్ మోడల్ ఎవరు? యేసయ్య అనండి ఒకసారి. యేసయ్య ఏమన్నాడు అంటే, నేను పరిశుద్ధుడిని. ఆమేన్ చెప్పండి అమ్మా. నేను పరిశుద్ధుడిని. అది సాధ్యమా? సాధ్యమే. దేవునికి స్తోత్రం. అనుకున్నారు. మనం అనుకుంటున్నాం ప్రభువా మీరు దేవుడు కాబట్టి ఇది సాధ్యము. రైటే, అంతే కదా. పరిశుద్ధుడు కదమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటే కదమ్మా. చెప్పండి ఒకసారి. పరిశుద్ధుడు మానక నిత్యము దేవదూత గణముల చేత ఏం చేస్తారు? మన దేవుడు కొనియాడబడుతున్న మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నటికీ పరిశుద్ధుడే. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగాని చెప్పాలి. ఆయన పరిశుద్ధుడు అన్నవారు దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు సార్. ఏంటండి సార్ ఆయన పరిశుద్ధత? ఇప్పుడు చదివించాను కదా, మాదిరి అని చదివించాను కదా, దాని కింద చూడండి ఏంటంటి పరిశుద్ధత అంటే 21 కింద వచ్చిన 22 వచ్చిన ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇదేనండి పరిశుద్ధత. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్దాం ఒకసారి. ఆయన ఆమె చెప్పండి. ఆయన అంటాను. మీరేం చేయాలి అంటే పరిశుద్ధుడు కూడా లక్షణాలు చూడండి ఒకసారి. ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు. పరిశుద్ధుడు అన్నమాట. అంటాడు ఆయనకి ఒక వ్యభిచార పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఆయన దగ్గర తీసుకొచ్చి మీలో ఎవరికైనా మరి తప్పులేనివాడు, పాపం చెల్లినవాడు ఆ మీద రాయి వేయండి అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఒకసారి యేసుప్రభు గారు ఛాలెంజ్ చేశారు. మీలో ఎవరైనా సరే నాలో తప్పిదం ఉన్నదని మీరు నిరూపించగలరా? సవాల్ చేశారు. దేవునికి స్తోత్రం. అంతమంది శాస్త్రులు, అంతమంది పరిసయ్యులు, రైట్ సార్, ఎంతమంది లేకపోతే ఒక జడ్జి దగ్గర, ఒక పొంతు ఫిలాతు దగ్గర కానివ్వండి, లేకపోతే హేరో దగ్గర కానివ్వండి, ఆయన యందు ఏ తప్పిదమును లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని స్తోత్రం చేద్దామండి. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఇంకా అంటున్నాడు ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోటను ఏ కపటమును. అమ్మా నోట అంటే ఏముండకూడదు పరిశుద్ధులకి చెప్పాలి. కపటం అంటే ముందే ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండాలంటే నేను ఏం కలిగి ఉండకూడదు? పాపాన్ని చెప్పాలి, పాపాన్ని తీసేసుకో. ఆయనలో ఏ పాపమును లేదు. ఆయన నోట ఏమి లేదంటండి? కపటములు, అబద్ధం అనేది ఆయన నోట రాలేదు. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన పరిశుద్ధుడి యొక్క లక్షణం చూద్దాం. పరిశుద్ధత ఎలాగ వస్తుంది పరిశుద్ధత అంటే? ఆయన మాట్లాడే మాటలో అసలు అబద్ధం లేదు సార్. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మనిషి ముందు ఒక మాట, మనిషి లేకుండా ఒక మాట, గుళ్ళో ఒక మాట, బయట ఒక మాట, సమాజంలో ఒక మాట, ఇద్దరు ఉన్నప్పుడు ఒక మాట, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మాట, నలుగురిలో ఉన్నప్పుడు మాట. ఆయన మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ గట్టికని. హల్లెలూయా. గట్టిగా చెప్తామండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. అమ్మ ఏంటమ్మా ఆయన ఎవరమ్మైనా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నోట ఏ కపటము లేదు. ఇంకేముందమ్మా? ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. దేవునికి స్తోత్రం.
ఆయన దూషించబడ్డాడండి. ఆయన మీద నిందలు మోపారు, ఆయన కొరడాలు కొట్టారు, అది గుద్దులు గుద్దారు, ఉమ్మేశారు, ముళ్ళుకేయటం పెట్టారు, చెంపదెబ్బలు కొట్టారు, ఎన్నో హింసించారు. కానీ ఆయన బదులు దూషించలేదు. అది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అంటే దేవుడు చెప్తున్నాడు, సార్ ఏంటి పరిశుద్ధత? ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఏం చేయాలంటమ్మా? ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను ఏం చేశాడమ్మా? అప్పగించుకొనెను. ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగాని చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. సర్వలోకము నీ మహిమతో నింపబడి ఉన్నది దేవా. సర్వలోకము నీ మహిమతో నింపబడి ఉన్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదనేను, గాన ప్రతిగానం చేసేదనేను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని తలతో కొనియాడబడుచున్న మా యేసయ్యా. వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. నా కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదలు చున్నవి దేవా. నా కంఠ స్వరమున గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి దేవా. నా దేహమనే నీ ఆలయమందున, నా దేహమనే నీ ఆలయమందున స్తుతి ధూపము వేసెద నిరతము నీకు, స్తుతి ధూపము వేసెద నిరతము నీకు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తోత్రం చెప్తాం గట్టిగాని చెప్తాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంకా చెప్పాలంటే ఆయన కళ్ళు పరిశుద్ధం. దేవుని స్తోత్రం. ఆయన నోరు పరిశుద్ధం. దేవుని స్తోత్రం. ఆయన శరీరం పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ లేకపోతే ఆయన దేహము, ఆయన హృదయము పరిశుద్ధం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే ఇంకో భక్తుడికో పాట పాడాడు, అది కూడా పాడదాం. నీ కన్నుల్లో పరిశుద్ధం, నీ చెవుల్లో పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం. పరిశుద్ధం, 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 పరిశుద్ధం. నీ పేరు పరిశుద్ధం, నీ ప్రేమ పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం. నీ కన్నులు
పరిశుద్ధం పరిశుద్ధం నా చెవుల్లో పరిశుద్ధం పరిశుద్ధం నీ మాటలు పరిశుద్ధం నీ చేతులు పరిశుద్ధం నీ కన్నులు పరిశుద్ధం నీ చెవుల్లో పరిశుద్ధం నీ మాటలు పరిశుద్ధం నీ చేతులు పరిశుద్ధం నీ పేరు పరిశుద్ధం నీ ప్రేమ పరిశుద్ధం నీ పలుకే పరిశుద్ధం నీ పులుకే పరిశుద్ధం. స్తోత్రం చేద్దాం గట్టిగాని. హల్లెలూయా. ఇంతవరకు ఏం చెప్పానంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు రైటే. ఇప్పుడు నువ్వు నేను చేస్తుంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అది పార్ట్. ఒక పార్ట్ అయిపోయింది. పార్ట్ ఏంటంటే పరిశుద్ధుల పార్ట్ అంటే ఆయన పరిశుద్ధుడు. ఓకే, ఆయన చెవులు పరిశుద్ధం, ఆయన పలుకు పరిశుద్ధం, ఆయన ప్రేమ పరిశుద్ధం, ఆయన పలుకు పరిశుద్ధం, ఆయన పిలుపు పరిశుద్ధం, ఆయన కన్నులు పరిశుద్ధం, ఆయన చెవులు పరిశుద్ధం, ఆయన జీవితమే పరిశుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. అయితే ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. అందరు చెప్పలేదు గట్టిగానే. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటమ్మా? మనం ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఈ 2026 సంవత్సరమున దేవుడు మనందరినీ పరిశుద్ధపరచబడును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే పరిశుద్ధత లేకుండా అంటాడు హెబ్రీ పత్రికలో 12:14 చదువు ఒకసారి అండి. హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అది అంటండి అమ్మా. మనమంతా దేవుని చూడడానికి వచ్చిన ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా మనం ఎవరిని చూడలేమంటండి. అమ్మాయి ఎందుకు చెప్పాను? ఆయన అన్నాడు నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. రైటే. అయితే ఆయన అంటున్నాడు పరిశుద్ధత లేకుండా మీరు నన్ను చూడలేరు. ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి కదా. అక్కడ ఎవరిని చూడాలి మనం? చెప్పండి అమ్మ. దేవుని చూడాలి వద్దా? దేవుని చూడాలంటే కండిషన్ ఏంటి చెప్పండి? దేవుని చూడాలంటే ఏంటి? పరిశుద్ధత. అది పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేమంట. ఇంకా అసలు పరలోక రాజ్యం ఇంకెలా వెళ్తావు? పరలోక రాజ్యం నువ్వు నేను వెళ్ళాలనుకున్న ప్రియమైన బిడ్డ, సహోదరుడా సహోదరి, ఈ 2026 సంవత్సరం ఇంతవరకు దేవుడిని కాచుకెప్పుడు రైటే. ఇంతవరకు ఏదో బ్రతికేసాం. ఒక మోసగానో, వ్యభిచారిగానో, దొంగగానో, లేకపోతే అబద్ధికుడిగానో, లేకపోతే మనం వయసు ఆయుష్ ఎంత వ్యర్థంగా గడిపేసాం. రైటే. ఈ సంవత్సరమైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరమైనా 2026 సంవత్సరం అయినా దేవా నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. అది మన తీర్మానం. ఆమేన్. అటువంటి తీర్మానం తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళుదాము గాక. ఆ దేవుడే మనకు తోడేండి, ఆ పరిశుద్ధత మనకు కలిగించును గాక. నిజంగా మనం పరిశుద్ధంగా ఉండలేమండి, కానీ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం అంటే కష్టమే సార్. మన కన్నులు, ఆయన కన్నులు పరిశుద్ధం. ఈరోజు ఆయన్ని చూడడానికి వచ్చిన నీవు నేను దేవుని చూస్తున్నావు, దేవుని వాక్యాన్ని చూస్తున్నావు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను చూస్తున్నావు. ఈ కన్నులతోటి మరలా దేన్ని చూడకూడదు? సంక్రాంతి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద సంక్రాంతి? సంక్రాంతి, సమ్ అంటే మంచి, క్రాంతి అంటే మార్పు అన్నమాట. ఇది తమిళనాడు, చెన్నై, ఆయన ఎవరు వాళ్ళు చేసేసారు. వాళ్ళు సంక్రాంతి ఎవరు చేశారు? జీసస్ కాల్స్. ఏం చేశాడు ఆయన? ఆయన ఏమంటాడంటే, అది బైబిల్లో ఉందండి. సంక్రాంతి, సమ్ అంటే మంచి, క్రాంతి అంటే మార్పు, గొప్ప మార్పు, లేకపోతే మంచి మార్పు. ఏమిటి మార్పు అంటే, ఎంతవరకు మేము కరువు కాటకల్లో ఉన్నాము, మాకు పంటలేం పండట్లేదు, కాబట్టి ఈరోజు మాకు పంటలు బాగా పండినాయి, కాబట్టి మా చేతికి పంట వచ్చింది, మేము భగవంతుణ్ణి స్తుతిస్తున్నాం. అది మీనింగ్ అండి. అది మీనింగ్. గమనించండి. మీనింగ్ ఏంటంటే, ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అందరు ట్రోల్ చేస్తున్నారు దాన్ని. అది నాకు కూడా అన్నిటి పెట్టాడు, ట్రోల్ తీసుకొచ్చిన నాకు పెట్టాడు. నా వాట్సాప్కి అన్నిటి వచ్చి మన ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నటువంటి ఆ చెప్పినటువంటి మెసేజ్ ఏదైతుందో నాకు పెట్టాడు ఆయన.
ఆ ట్రోల్ పెట్టాడు. అంటే ఇలా సార్ అని. రైటే. సంక్రాంతి అంటే ఏంటి అంటే కనుక నిర్గమకాండం 23 అధ్యాయం ఒకసారి తిండి. ఒకసారి మీకు తెలియాలి కదా ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు ఆ విషయాన్ని నేను ఒకసారి ఇదైతే నా ప్రసంగం కాదండి, క్షమించండి. చెప్పాలి కాబట్టి రేపు పొద్దున్న ఆ విషయం తెలియదు అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. 23 అధ్యాయం ఉంది కదమ్మా, 14 వచ్చింది చూడొస్తాం. సంవత్సరానికి 3 మార్లు నాకు పండగ ఆచరించాలి, పులియనట్లు పండుగ. కిందకు వచ్చే అది ఎన్నది 16. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నువ్వు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపాలి. అది దేవునికి స్తోత్రం. అర్థమైందండి పండగ? నేను చెప్పిన దానికి ఇదేనండి అర్థం. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఒకసారి పండగ, సంక్రాంతి పండుగ ఇక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు మన వాళ్ళు. చెప్తాం మరొకసారి మళ్ళీ. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరింపాలి. అది ఫల సంగ్రహ పండుగను ఆచరింపాలి. దీన్ని తీసుకుని రైటే. నేను కాదని అన్నండి, నేను వ్యతిరేకం కాదు. నువ్వు ఫల సంగ్రహ పండుగను ఎక్కడ ఆచరించాలి చెప్పాలి. ఎక్కడ? ఆ దేవుడు బొమ్మ పెట్టి అక్కడ ఆచరించాలా, లేకపోతే ఇక్కడ ఆచరించాలా చెప్పరే. ఫల సంగ్రహ పండుగ నువ్వు మరి పల్లెటూరులో పండుగ చేస్తున్నారు కాబట్టి నువ్వు పల్లెటూరు వెళ్ళిపోయి ఆచరించాలా? నువ్వు నీకు దేవుడు ఏ దేవుడైతే నీకు అనుగ్రహించాడో, ఏ దేవుడైతే నీకు పాడి పంటలు ఇచ్చాడో, దేవుడు ఏ దేవుడైతే నిన్ను చక్కగా ఆశ్రయించాడో ఆ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు దేవుడికి పండుగ ఆచరించాలి. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అది దాని యొక్క అర్థం. అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ దేవుడిని పెట్టుకుని వాళ్ళు చేస్తుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆచరించడం ఇట్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్. నువ్వు ఆచరించాలంటే లోదన తెచ్చేవాళ్ళు దీనికోసం ప్రత్యేకించి పండుగ ఆచరిస్తారు. దేవుని స్తోత్రం కలను కాక. కోతల పండుగ 3 పండుగలు అండి. పులియని రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, ఫల సంగ్రహ పండుగ, లేకపోతే కోత పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్. తప్పు కాదండి? తప్పు కాదు సార్. కానీ నేను ఆరాధన చేయవలసింది దేవుడి దగ్గర మాత్రమే. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా. ఇజ్రాయేలీలకు కూడా ఓ ప్రియమైన దేవుని జనాంగమా ఏమవుతుందంటే తెలుసా, ఇజ్రాయేలీలకు కూడా ఏం జరిగింది, వీళ్ళు అంటే క్రిస్టియన్స్ అనబడేవారు ఎలాగ మార్గం తప్పిపోతున్నారో నేను ఆలోచన చేస్తున్నా. వీళ్ళు క్రిస్టియన్స్ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, వక్రంగా ఆలోచించకూడదు, వక్రంగా దాన్ని ఆచరించకూడదు. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీద వెళ్ళాడు. మోషే సీనాయి పర్వతం మీద దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు మోషే సీనాయి పర్వతం మీద గడుపుతున్నప్పుడు అహరోన్ గారు ఏం చేశారు చెప్పండి. అటే చెప్పండి. ఇది నా మెసేజ్ అయితే కాదు, సంక్రాంతి పండుగ గురించి ఒక చిన్న విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. మోషే ఏం చేశారు, అహరోన్ గారు ఏం చేశారు, మోషే సీనాయి పర్వతం మీద ఉండిపోడు, ఇంకా రావట్లేదు, మమ్మల్ని ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు ఎవరో కాబట్టి వీళ్ళంతా ఏం చేశారంటే వాడి చెవులు ముక్కులు అన్నీ కూడా తీసుకొచ్చేసి ఎవరి దగ్గర పెట్టారంట, అహరోన్ దగ్గర పెట్టారు. అహరోన్ దగ్గర పెడితేనే అహరోన్ గారు ఏం చేశారు, దాన్ని బాగా కాల్చేసి ఏం చేశారండి, ఒక పోత పోసి ఏమొచ్చేసిందంటే ఆయనకి ఏమొచ్చిందమ్మా, దూడొచ్చింది. ఇప్పుడు వాళ్ళ దూడకి పేరు పెట్టారు. అమ్మా ఎవరికి పేరు పెట్టారు, ఓ దూడ నీవే ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించా అన్నారు. దేవుని స్తోత్రం చెప్పరే. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు నీకు పంట ఇచ్చాడు, దేవుడు నీకు విత్తనాలు ఇచ్చాడు, దేవుడు నీకు మంచి వర్షం ఇచ్చాడు, అది పండింది, నీ చేతికి వచ్చింది. నువ్వు ఎవరిని పూజించాలి, ఇచ్చిన వాడిని పూజించాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆ దేవుణ్ణి మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ దూడ తీసుకొచ్చి దూడ నీవే మమ్మల్ని బయటకు రప్పించావు, దూడ ఇప్పుడే మమ్మల్ని నడిపించు అన్నట్టుగా చేస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది,
దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు కోపం వచ్చేసి ఏం చేశాడంటే, దేవుడు మోషే కింద ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది మోషేకి ఏం తెలుస్తలేదు, యెహోషువకి కూడా ఏం తెలియట్లేదు. అసలే కిందకు వచ్చి చూశాడు. ఏంటి ఆ ధ్వని ఏంటి, ఈ ధ్వని ఏంటి, ఈ నాట్యం ఏంటి, ఇది ఆ జయధ్వనా అపజయధ్వన? ఏం కాదే, ఇది జయధ్వని కాదు, అపజయ. ఏ ధ్వనిది? సంగీత ధ్వని అంట. ఏంటమ్మా? సంగీత ధ్వని. ఓ ఆడుతున్నారు, పాడుతున్నారు, డ్రమ్ములు కొడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. అక్కడ ఎక్కడ ఎవరికి చేస్తున్నారంటే దోణ పెట్టుకుని ఇదే మా దేవుడని వాళ్ళు దేవుడు కాని దేవుడిని వైపు, వాళ్ళ మనసుల్ని విగ్రహం వైపు తిప్పివేసుకున్నారు. ఈరోజు జరిగేది కూడా అదే. నిజమైన దేవుణ్ణి మరచి, నీకు పాడి పంటలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీకు అన్ని సమస్తము ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నువ్వేమంటున్నావంటే ఈయనే మాకు దేవుడు, లేకపోతే ఈ ఆరోగ్యం మాకు ఎలాగొచ్చింది, లేకపోతే ఈ పంటలు ఎలాగొచ్చినాయి, మేము ఎంజాయ్ చేస్తాం, ఆటలు ఆడతాం, పాటలు పాడతాం, జీవుల్ని హింసించేస్తాం. స్తోత్రం కలుగును గాక. ఎవరిని హింసించేస్తారు? మా ఓళ్ళు ఫోటోలండి. నిన్న ఆ ఆడపిల్లలు ఈ అమ్మాయి చేతిలో ఒక కోడి పుంజు, ఆ అమ్మాయి చేతిలో ఒక కోడి పుంజు. ఎందుకమ్మా నీకు? అది కొట్టుకుంటే అంత సరదాగా ఉంటుందా నీకు? అది పౌరుషపడిది కొట్టేసుకుంటే అంత సరదాగా ఉంటుందా నీకు? కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను పరిశుద్ధంగా జీవిద్దాం. ఈ 2026 సంవత్సరాన్ని నా జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి సమర్పణ చేసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు మన పరిశుద్ధత అంటే, ఓ భక్తుడు అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో అది నీ పరిశుద్ధత. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము? దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మిద్దె మీదకి ఎక్కి ఏం చేశాడంట? దావీదు ఆ మిద్దె మీదకి వెళ్ళినప్పుడు ఎవరిని చూశాడు? నగ్నంగా స్నానం చేసి ఒక స్త్రీని చూశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తన పరిశుద్ధతను ఆ టైంలో పోగొట్టుకున్నాడు. పరిశుద్ధుడే, ఆత్మతో నింపబడినవాడే, మహాపరాక్రమశాలే, దేవుని యందు భయభక్తి కలిగిన వాడే. ప్రియమైన దేవుని జనగమా, దావీదు మనకి మాదిరి. దావీదే మనకి మాదిరి. తను పోగొట్టుకున్నాడు, తను అనుభవించాడు. అట్ ద సేమ్ టైం యేసేపు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా అంటే బంధువులకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా, దేశానికి దూరంగా, లేకపోతే తన యొక్క ఊరి ప్రజలకు దూరంగా ఎక్కడో పరా ఇంట్లో ఉండి అక్కడ ఉండి ఒక యజమానుల దగ్గర ఉండి చక్కగా అతను ఏం చేస్తున్నాడంటే, ఉన్నటువంటి స్థలంలో ఒక స్త్రీ